గగనము భువనము గతించిపోయినా దేవుని వాక్యము పొల్లైనను తప్పునా ఎరుగనని చెప్పుకొనినా పరిణామం మారునా కరుగనని తప్పుకొనినా పరితాపం తీరునా వాక్యమే మారునా దైవ కార్యమే మానునా వాక్యమే చులకనా ఫలితమే తెలిసినా సిలువను తలచినా పాపమే గెలుచునా గగనము భువనము గతించిపోయినా దేవుని వాక్యము పొల్లైనను తప్పునా దేవదూతలే ప్రార్థనత్వము నిలుపుకొనకయుండగా మహాదినమున తీర్పునకై బంధకమున ఉండగా దేవదూతలే ప్రార్థనత్వము నిలుపుకొనకయుండగా మహాదినమున తీర్పునకై బంధకమున ఉండగా సొదొమ గొమొర్రా పాపముచే నిత్యాగ్ని దండన అనుభవించగా కయీను బిలాము కోరహు వక్ర మార్గమున నశించగా దృష్టాంతము చూడవా దృష్టంతయు మరల్చవా దృష్టాంతము చూడవా దృష్టంతయు చవా వాక్యమే చులకనా ఫలితమే తెలిసినా సిలువను తలచినా పాపమే గెలుచునా గగనము భువనము గతించిపోయినా దేవుని వాక్యము పొల్లైనను తప్పునా మలినమైన వస్త్రముతో విందులో నిల్చెదవా పాతి పెట్టిన తలాంతులతో పందెము గెలిచెదవా మలినమైన వస్త్రముతో విందులో నిల్చెదవా పాతి పెట్టిన తలాంతులతో పందెము గెలిచెదవా నిర్జలమైన మేఘముగా నిష్ఫలమైన వృక్షముగా వాంతికి తిరిగిన శునకముగా భ్రాంతికి మరిగిన వరహముగా మిగిలి పోదువా చివరికి వగిలి పోదువా మిగిలి పోదువా చివరికి వగిలి పోదువా వాక్యమే చులకనా ఫలితమే తెలిసినా సిలువను తలచినా పాపమే గెలుచునా గగనము భువనము గతించిపోయినా దేవుని వాక్యము పొల్లైనను తప్పునా ఎరుగనని చెప్పుకొనినా పరిణామం మారునా కరుగనని
తప్పుకొనినా పరితాపం తీరునా వాక్యమే మారునా దైవ కార్యమే మానునా వాక్యమే చులకనా ఫలితమే తెలిసినా సిలువను తలచినా పాపమే గెలుచునా. వందనాలంటే వందనాలమ్మా. వందనాలు. చక్కని పాటని మధురగానం చేసిన వినయ రాజశేఖర్ సిస్టర్ గారికి మన జూమ్ తరఫున వందనాలు తెలియజేస్తున్నామమ్మా. చక్కని పాట పాడారు. అవునమ్మా, దేవుని వాక్యం ఆకాశం భూమి గతించిన ఆయన వాక్యం పొల్లైనా తప్పిపోదని శ్రేష్టమైన వాక్యాన్ని గురించిన పాటని చక్కగా పాడారు. సిస్టర్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు శ్రేష్టమైన సమయానికి వస్తున్నామమ్మా. మన మధ్యలో ఉన్నాడు మనకి సుపరిచితమైనటువంటి మన జూమ్ ఫ్యామిలీ మెంబర్ అయిన మనకి సుధా ప్రసాద్ గారు వాక్యాన్ని అందిస్తారు. అందరం సెల్ ఫోన్స్ మ్యూట్లో పెట్టుకొని శ్రద్ధగా వాక్యాన్ని ఆలకిద్దామమ్మా. సుధా ప్రసాద్ సిస్టర్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. అమ్మా సుధా ప్రసాద్ వందనాలు. అక్క వందనాలక్క. మీకు సమయాన్ని అప్పగిస్తున్నాము. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. పరిచయం అక్కర్లేదు కదమ్మా, పరిచయం అక్కర్లేని సోదరి, మన జూమ్ ఫ్యామిలీ మెంబరు హైదరాబాద్ సుధా ప్రసాద్ సిస్టర్ మనకు వాక్యాన్ని అందిస్తారమ్మా. ఓకే అక్క వందనాలక్క. వందనాలు. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలమ్మా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, నిత్యుడు, ప్రభా, సమాధానకర్తమైన యేసయ్య, ఇంతవరకు తోడుగా ఉన్నారు. ఇక ముందు కూడా మీరే తోడుగా ఉండండి. నీ కాపుదల కృప ఇవ్వండి ప్రభా. నాన్న వాక్యంలోకి వెళ్తుండగా నాయన తండ్రి, అయోగ్యురాలని నేను దేనికి కూడా పనికిరాను ప్రభా. నాన్న నన్ను మరుగుపరచండి, మిమ్మల్ని మీరు బయలుపరచుకోండి ప్రభా. మీ కృపా కనికరం చూపించమని మా ప్రభుని మీ ప్రియకుమారుడైన యేసయ్య ఘనమైన నామపేట అతి విని విధేయత వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. అమ్మ, ఈ అవకాశం ఇచ్చిన అక్కకి వందనాలు. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఎంతో నన్ను ప్రేమించి మీరు ఎంతగానో నా విషయంలో ప్రేమిస్తారు. అందుని బట్టి మన జూమ్ ఫ్యామిలీకి వందనాలు తెలియజేస్తున్నామా. ఇప్పుడు మనం దావీదు ఒక తల్లి గురించి చెప్పుకుందాము. దావీదు తల్లి అంటే మనకి పేరు పరిశుద్ధ గ్రంథంలో లేదు. మనం చాలా సార్లు చూస్తుంటాము, తల్లులు పేర్లు లేనోళ్ళు ఉన్నారు, వాళ్ళ భర్తల పేరు కానీ లేకపోతే ఆ ఊరు పేరుని బట్టి కానీ పిలుస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూసినట్టయితే దావీదు యొక్క తల్లి గురించి మనం చూస్తే ఆమె పేరు నుజావేతు అని, నాహాజు అని కూడా చెప్తారు. కానీ ఎక్కువగా నుజావేత్ అని ఆమెను పిలుస్తూ ఉంటారు. మనం చూస్తే దావీదు అంటే మనకు తెలుసు కదమ్మా, ప్రియుడు, దేవునికి సేవకుడు అని. ఆయన యెషయా యొక్క కుమారుడు మనకు తెలుసు. ఇక్కడ మనం చూసినట్టయితే ఈమె మోయాబీరాలు అన్నమాట. దావీదు యొక్క తల్లి మోయాబీరాలు కాబట్టి ఆమె, మనం మోయాబు స్త్రీ అనగానే మనకి రూతు కూడా గుర్తొస్తూ ఉంటది. దేవుడు అన్యుల్ని మరి ఆయన వంశంలో చేర్చుకున్నారు. అది ఎంతో గొప్ప విశేషమైన సంగతి. కానీ మనం కూడా జన్మతోనే మనం క్రైస్తవం కాదు, కానీ దేవుడు కృపతో మనం రక్షించుకున్నాడు కాబట్టి మనం దేవుని బిడ్డలమయ్యాము. ఇక్కడ మనం చూస్తే ఆమె ఎటువంటి భక్తి పర్రాలంటే, ఆయన భర్త ధర్మశాస్త్రంలో న్యాయం తీర్చే ఒక సభ ఉంటది. ఆ సభ న్యాయపీఠంలో ఆయన ఒక పెద్దగా ఉన్నాడు. పెద్దగా ఉన్నప్పుడు ఆయనకి ఒక సమస్య వచ్చిందనమాట. అప్పటికి బిడ్డలు పుట్టున్నారు, ఇంకా దావీదు ఒక్కడే పుట్టలేదు. ఆ టైంలో వాళ్ళు, ఈయన న్యాయం తీరుస్తున్నాడు కానీ ఒక మోయాబు స్త్రీని చేసుకున్నాడు, యూదురాల్ని చేసుకుంటేనే ఈయన ఈ సభలో ఉండాలా, లేదంటే ఆమెని వదిలేసుకోవాలా అని చెప్తారు. చెప్పినప్పుడు ఈయన ఇంటికి వచ్చి తన భార్యతో మాట్లాడినప్పుడు తన భార్య చెప్పింది, అయ్యా నువ్వు పదవునైతే వదులుకోవద్దు, కానీ నన్ను వదులుకోమని చెప్పింది అనమాట. అంటే ఎంత యోగ్యురాలు కదా, పెన్మిటి కిరీటం అంటారు. ఇక్కడ మనం చూస్తే ఎంతో త్యాగం కలిగిన స్త్రీగా మనం చూస్తుంటాం. తర్వాత అతను
వదిలిపెట్టి వేరే చోటుకు పంపించలేదు, కానీ తన పని వాళ్ళ దగ్గరే తను ఉంటూ ఉంది. ఎందుకంటే తన బిడ్డలు అప్పటికి 7 మంది బిడ్డలు ఉన్నారు. వాళ్ళని చూసుకోవటానికి తను వేరే వాళ్ళైతే ఎలా చూసుకుంటారో ఏమో అని తన బిడ్డల్ని చూసుకోవటానికి తను అక్కడ తన బిడ్డలతోనే ఉంది. ఒక దాదిగా ఉందన్నమాట. మనం చూస్తాం కదా, మిరియాం కూడా మోషకి దాదిని తీసుకొచ్చేదా అంటారు. కాబట్టి వాళ్ళు తల్లి అంటే దాదిగానే అనుకుంటారు, కానీ ఏం బాధపడరు. ఇప్పుడు కాలంలో మనం చూస్తే పిల్లలు యవన బిడ్డలకి వాక్యం తెలియక, కుటుంబ అనుభవం లేక, తర్వాత ఉమ్మడి కుటుంబాలు లేక ఏమని మాట్లాడుతున్నా అంటే మా పిల్లలకి మేము పనోళ్ళమా అని మాట్లాడుతున్నారు. అంటే పిల్లలకి అసలు ఆ స్థాయికి వచ్చామంటే మన పిల్లల మీద మనకి ప్రేమ లేదు అని అర్థం. మనమే మోసాము, మనమే గర్భంలో 10 నెలలు మోసాము, మనమే కన్నాము, పాలిచ్చాము, పెంచాము, పెద్ద చేసాము. కానీ ఆ పరిస్థితుల్లో వాళ్ళని చూస్తే మనకి అప్పుడు తల్లులు ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు, అంత ప్రేమగా. కానీ ఇప్పుడు అది దేవుడు గర్భఫలం బహుమానం అశ్వాసం అని చెప్పాడు. కానీ మనమైతే బంగారాన్ని లోపల దాచిపెట్టుకుంటున్నాం, కానీ మన బిడ్డల్ని ఎట్లంటే అట్లాగా ఉంచేస్తున్నాం. అసలు ఒక్కొక్కసారి ఆ బిడ్డలకి తల్లులు ఉద్యోగాలకు పోయినప్పుడు ఆ బిడ్డలకి ఎవరు పాలు తాగుతున్నారో మత్తు మందిచ్చి ఆ బిడ్డల్ని పండేస్తే ఆ పనిగా ఉన్న వాళ్ళే తాగేసి తినేసి ఉంటున్నారంట. అంటే అటువంటి పరిస్థితుల్లోకి మనం వచ్చేసాం. కానీ అప్పుడు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి పెద్దోళ్ళు ఉండేవాళ్ళు, చూసుకునేవాళ్ళు. అంత అవసరమైతే ఉద్యోగం పిల్లలు పెద్దోళ్ళు అయిన దాకా ఆగిపోయేవాళ్ళు, అలా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి దేవుడు ఏమన్నాడు, నువ్వు కుటుంబానికి నీకు మాత్రమే ఇచ్చాను ఆ బాధ్యత, ఎందుకంటే నువ్వు మాత్రం మోయగలవు. స్త్రీ కాబట్టి ఆ భారాన్ని మోయగలదు, కాబట్టి బలహీనరాలే, కానీ ప్రభు ఆత్మధైర్యం ఇచ్చాడు. ఆమెకి అటువంటి బలాన్ని ఇచ్చినప్పుడు ఆమె ఆ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయలేదు. ఎందుకంటే తనకి ప్రేమ ఉంటది, రక్తం పంచుకొని పుట్టిన బిడ్డల మీద ఎంతో ప్రేమ ఉంటది. ఆ తల్లి అలాగే దావీదు తల్లి ఆ బిడ్డలతో ఉంది కానీ తను ఎప్పుడు సిగ్గుపడలేదు. నేను దాదిగా ఉన్నాను, లేకపోతే నేను అంత పదవిలో ఉండి ఇలాగ వచ్చేసాను అని అనుకోలేదు. తను ఎప్పుడు కూడా తను ఎంతో తృప్తిగా ఉంది, నా బిడ్డలతో నేనున్నాను అని సంతోషపడుతుంది. అటువంటి పరిస్థితుల్లో తండ్రి ఆమెతో కాపురం చేస్తూనే ఉన్నాడు. చేస్తూ ఉన్నప్పుడు దావీదు గర్భాన్ని పడ్డాడు అన్నమాట. గర్భవతిగా ఉన్నప్పుడు ఆ తల్లి ఎంతో మౌనం దాల్చింది. మనం మరిని కూడా చూస్తాం కదా, ఏ విషయం చెప్పినా హృదయంలో దాచుకునేది. ఈమె అట్లాగే ఆ విషయం ఎవరికి బయటికి చెప్పలేదు. చెప్తే ఎందుకంటే తన భర్తకి ఆ పదవి పోతుంది, కాబట్టి తను మౌనం దాల్చింది. ఎందుకంటే నీ వలన నీ భర్తకి గౌనుల యొద్ద పేరు కొనిన వాడుగా ఉంటాడు, కాబట్టి ఈమె క్రియల వలన ఆయన అక్కడ పెద్దగా ఉన్నాడు. ఈయన ఒక యూదురాల్ని వివాహం చేసుకొని ఉన్నాడు. అయితే ఈ అన్నదమ్ములకి తెలియదు, ఈ తల్లితో తన తండ్రి కాపురం చేస్తున్నాడు అనేది అన్నదమ్ములకు తెలీదు, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కూడా తెలీదు. ఎందుకంటే తెలిస్తే ఆయన పదవి వెంటనే పోతుంది కాబట్టి. ఆ విధంగా రహస్యంగా ఉన్నప్పుడు దావీదు పుట్టినప్పుడు అన్నదమ్ములు ఏమనుకుంటున్నారు, తల్లి ఒకవేళ మా నాన్నతో కాదేమో అన్న భావన వాళ్ళల్లో వచ్చింది. ఆ ప్రాంతం యూదా ప్రాంతం అంతా కూడా అటువంటి మనసే ఏర్పడింది. కాబట్టి అన్నదమ్ములకి ఈ బాబుని చూసినప్పుడు ఒకలాంటి హేళన భావము, చుట్టుపక్కల వాళ్ళు చులకనగా మాట్లాడటం, ఇవన్నీ విన్నప్పుడు వాళ్ళకి అసహ్యం వేసింది, దావీదు మీద అసహ్యం వేసింది అనమాట. అంటే ఈయన వల్ల మేము ఒక చెడ్డ పేరు పొందుతున్నాము, మా పేరు ఇలా అయిపోతుంది అనే భావన వాళ్ళల్లో వచ్చేసింది కాబట్టి దావీదుని అసహించుకుంటూ ఉన్నారు. కానీ తండ్రి చూస్తున్నాడు, కానీ ఏం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాడు. మన ప్రభువు సిలువేసేటప్పుడు
వాళ్ళు నిజంగా నువ్వు దేవుని కుమారుడువా అన్నప్పుడు, అందుకోసం ఈయన దేవుని దూషించాడు కాబట్టి సిలువేస్తున్నాం అన్నప్పుడు ఆమె ఏమాత్రం అయ్యా నేను పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించానని కూడా నోరిప్పి కూడా చెప్పలేదు. మౌనంగా హృదయంలో దాచుకుంది, కానీ వేదన చెందుతుంది కానీ మౌనం దాల్చింది. అట్లాగే ఈ తల్లి కూడా బాధ అనుభవిస్తుంది, కానీ తండ్రి కూడా బాధ అనుభవిస్తున్నాడు, కానీ బయటికి ఎవరు చెప్పుకోలేకపోయారు అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో దావీదు కొంచెం పెద్దగా అవగానే ఒక పక్కన ఇల్లు పెట్టేసి, తర్వాత అతన్ని వీళ్ళతో కలవనీయకుండా అతను వస్త్రాలు వేరుగా పెట్టి, అతను పళ్ళెం వేరుగా పెట్టి, అసలు అతన్ని వీళ్ళ దగ్గర రానియకుండా చూస్తూ ఉన్నారు. చూసినప్పుడు తండ్రి ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు కదా, ఈ బిడ్డను తీసుకెళ్ళి మాకు గొర్రెలు ఉన్నాయి కాబట్టి అరణ్యంలో వదిలేస్తే అక్కడ బ్రతుకుతాడు అని చెప్పి ఆ గొర్రెల దగ్గర వదిలిపెట్టేశారు. అది కూడా ఆ ఆలోచన కూడా అన్నదమ్ములే ఇచ్చారు. ఎందుకంటే ఆ గొర్రెల దగ్గర ఆ సింహాలు, ఎలుగుబండ్లు అవన్నీ వస్తాయి కాబట్టి ఈ దావీదుని చీల్చేస్తాయి, చంపేస్తాయి. కాబట్టి మనకేమి చెయ్యికి మట్టి అంటుకోకుండా వాళ్ళు చంపేస్తారు కాబట్టి మనకేం ఆ పేరు నింద మన మీద రాదు. కాబట్టి అటువంటి పని చేస్తే బాగుంటది అని చెప్పి ఈ అన్నదమ్ములు ఆలోచన చేసి వాళ్ళ నాన్నకి చెప్పారు. అది ఆయనకి సమ్మతంగా ఉంది. ఎందుకంటే ఇంట్లో ఉండి ఇన్ని బాధలు పడే కంటే అక్కడ ఉండటం మేలని. అప్పుడు తన తల్లి అక్కడికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? అరణ్యంలోకి వెళ్ళింది. అరణ్యంలోకి వెళ్ళినప్పుడు ఆ తల్లి తప్ప, గొర్రెలు తప్ప ఇంకెవరు తన దగ్గర లేరు. కానీ బాల్యం నుండి కూడా తన తల్లి మోయబీరాలే గాని ఆమె దేవుణ్ణి తెలుసుకున్న స్త్రీ. ఇప్పుడు మనం చూసినట్టయితే రాహేలు ఏమంటుంది? నువ్వు నాకు గర్భఫలమి అంటుంది. ఆమెకి భర్తలో ఉన్న దేవుణ్ణి ఆ ధర్మశాస్త్ర గ్రంథం తెలుసుకోలేకపోయింది. యెహోవా గర్భఫలం ఇచ్చేదని తెలుసుకోలేకపోయింది. కానీ లేయ అయితే తన భర్తలో ఉన్న దేవుణ్ణి చూసింది, ఆ విధంగా దేవుణ్ణి హత్తుకుంది. ఆ పేర్లు కూడా ఆ దేవునికి ఆమెకి సంబంధించినగా పెట్టింది. అట్లాగే ఈమెను చూసినట్టయితే ఈమె తన భర్తలో ఉన్న దేవుని చూసింది కాబట్టి ఈమె ఆ బిడ్డని ఎంతో భక్తిగా పెంచుకుంది. అక్కడ అరణ్యంలో ఎవరు లేరు, తల్లి ఆ బిడ్డ మాత్రమే ఉన్నారు. కానీ దావీదు ఎంతో అసహించుకోవాలా, ఆ పరిస్థితులకి ఎంతో బాధపడాలా, తర్వాత తను దూషించుకోవాలా. ఇటువంటి జీవితంలో నేనున్నానని దూషించుకోవాలి. కానీ దావీదు మటుకు అట్లాగా దూషించుకోలేదు. ఎందుకంటే తను తల్లి నేర్పిస్తుంది, భక్తి నేర్పిస్తుంది, దేవుని యందు భయభక్తులు నేర్పిస్తూ ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా జ్ఞానానికి మూలం. కాబట్టి ఆ జ్ఞానం ఆ బిడ్డని జ్ఞానవంతుడిగా చేసింది. ఆ బిడ్డకి భయభక్తులు ఉన్నాయి కాబట్టి దేవునితో సన్నిహితుడిగా ఉండటం మనం చూస్తున్నాం. తర్వాత తన చేతిలో ఒక వీణ ఉంది, దాన్ని వేసుకుంటున్నాడు. దాన్ని సితారా లాగా వాయించుకుంటున్నాడు. ప్రభువుతోటి ఇంకా సమీపంగా అయిపోయాడు. తనకి ఎవరు ఉన్నారు తెలుసుకున్నాడు. నా తల్లి విడిచినా, నా తండ్రి మర్చినా నా దేవుడు నాకు తోడుగా ఉంటాడని ఆ దేవుడికి సమీపంగా అయిపోయి ఆ దేవునికి హత్తుకుంటూ దేవుని మీద పాటలు పాడుకుంటూ ఆయన్ని స్తుతిస్తూ గొర్రెల్ని వాటిని మేపుతూ ఉన్నాడు. తల్లి చెప్పింది, ఎంతో ధైర్యంగా పెంచుతుంది బిడ్డని. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ అంకుల్ చెప్పారు, రాజారావు అంకుల్ చెప్పారు, ఆయన 73 కీర్తనలు రాశారంటమ్మా. 73 కీర్తనలు ఎప్పుడు రాశారంట? 25 సంవత్సరాల లోపలే రాశారంట. అంటే ఎంతగా దేవుణ్ణి హత్తుకున్నాడు. మనం ఒకటి గమనించాల, కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి దూషించి దేవునికి దూరంగా సనుక్కుంటూ నిందించుకుంటూ మనల్ని మనం అసహించుకుంటూ వెళ్ళిపోతే అసలు అందరికీ మనం అసహ్యంగా ఉంటాం. అది మనం ఎరగం. అసలు అందరు మనల్ని అసహించుకుంటారు. మన ప్రవర్తన, మన మాట అంతా కూడా అసహ్యంగా అయిపోతాం. కానీ ఏ శ్రమలోనైనా మనం ఆ శ్రమను విడిచిపెట్టి దేవుణ్ణి సమీపంగా ఉన్నప్పుడు, దేవుణ్ణి హత్తుకున్నప్పుడు మనం దేవునికి ఇష్టలుగా ఉంటాం. ఆ విధంగా దావీదు దేవుడికి సన్నిహితంగా ఉన్నాడు, దేవునికి సమీపంగా ఉన్నాడు. అటువంటి బిడ్డగా ఉన్నప్పుడు అరణ్యంలోకి పంపించేశారు. అరణ్యంలో
అరణ్య జీవితంలో దావీదు ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే అక్కడ దావీదుని మనం చూస్తే ఏమంటున్నాడమ్మా 116వ కీర్తనలో చూసినట్టయితే 16వ వచనంలో చూస్తే 116:16లో మనం చూసినట్టయితే యెహోవా నేను నిజంగా నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడినై ఉన్నాను అని చెప్తున్నాడు. ఒక కష్ట సమయం వచ్చింది, అప్పటికి తన తల్లి మరణించింది అని పెద్దలు చెప్తారు. కాబట్టి ఆయన ఒక కష్ట సమయంలో ఉన్నాడు, ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు. అతనితో ఉన్నవి గొర్రెలు మాత్రమే. అయినా కానీ ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీ సేవకురాల్ని. మరి ఇప్పుడు సేవకురాలు అనాలంటే ఏమని చెప్పాలా? మీ అమ్మ ఎన్ని ప్లేసుల్లో వాక్యం చెప్పింది, ఏ సంఘంలో పెద్దగా ఉంది అట్లా చెప్తారు. కానీ అప్పుడు ఏమున్నాయమ్మా, అసలు వాళ్ళకి ధర్మశాస్త్ర గ్రంథం కూడా రాజుల దగ్గర ఉండేది, అసలు అందుబాటులో ఉండేది కాదు. అయితే ఆ మందిరంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు విని ఆ హృదయంలో దాచుకునేవాళ్ళు. అటువంటి పరిస్థితులు మరలా మనం చూసినట్టయితే ఆమె స్టేజ్ల మీద ఎక్కి వాక్యాలు చెప్పలేదు, తర్వాత ఆమె ఎక్కడో వెళ్ళి నేర్చుకోలేదు. కానీ ఆ తల్లి దగ్గర నేర్చుకున్నాడు. ఏమంటున్నాడు, నీ సేవకురాలి కుమార్ని అంటున్నామంట. అంటే ఎంత ధైర్యం ఉండాలా నా తల్లి సేవకురాలు అని చెప్పడానికి. ఆమె ఏం చేసింది? ఏమైనా తిరిగి ఇంటింటికి సువార్త చెప్పిందా, మందిరంలో వాక్యం చెప్పిందా, లేకపోతే ఇంకెక్కడైనా వాక్యం బోధించిందా, స్టేజీలు ఎక్కిందా, మైకులు పెట్టుకుందా? ఏం లేదు. కానీ తన ప్రవర్తన, తన ఆ బిడ్డకి నేర్పించిన విధానం, ఆ బిడ్డ ఏమంటున్నాడు, నీ సేవకురాలి కుమారుని. అంతే. ఒక ధైర్యం ఉంది ఆ బిడ్డకి. ఇప్పుడు నా తల్లి సేవకురాలు, అది అంటే నా తల్లిని బట్టి నన్ను కాపాడు. మనం జీవితంలో జీవిస్తూ ఉన్నాము, ఒక ఎక్కువగా విశ్వాసులుగా రక్షింపబడిన వాళ్ళమే ఉన్నాము. మన బిడ్డలు కష్ట సమయంలో దేవునికి ప్రార్థించేటప్పుడు, నాయన మా అమ్మ కుమారుని నీ సేవకురాలు కుమార్తెని అని అనగలుగుతున్నారా? మన ప్రవర్తన ఎలా ఉంది? మనం నిద్ర లెగిస్తే, అసలు నిద్ర లేయటం ఆలస్యం, ఎర్తకేకి వచ్చినట్టే, ఇంకా భయం. మనం చూస్తే ఇంకా నోరు ఆడినట్టే ఉంటది. అసలు ఆ ఇంట్లో శబ్దాలు ఏందో, ఆ ఇంట్లో గొడవలు ఏందో, అసలు నెమ్మదే ఉండదు. అటువంటి స్థితిలో మనం ఉండి మందిరంలోకి వెళ్ళినప్పుడు ఎంత మౌనంగా ఉంటాం కదా, ఎవరైనా ఉన్నప్పుడు ఎంతో మౌనంగా ఉంటాం. అసలు ఎవరైనా అబ్బా సిస్టర్ ఎంత మంచిదమ్మా, అసలు నోట్లో ఒక్క మాట కూడా రాదు అని చెప్పుకుంటాం. అంటే ఎంత వేషధారణ జీవితం జీవిస్తున్నప్పుడు పిల్లలు మనం చూసి ఏమనుకుంటారు, అబ్బా ఒక టేప్ రికార్డు ఉంటే బాగుండు, టేప్ చేసి వాళ్ళకి వినిపించవచ్చు అనుకుంటారు. కానీ తల్లి కాబట్టి చేయలేక మౌనంగా ఉంటారు. మన బిడ్డలు మన జీవితాన్ని చూసి ఏం చెప్పుకోగలుగుతున్నారు? మా అమ్మ ఇటువంటిది ప్రభా, మా అమ్మ చేసిన కార్యాలను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పగలుగుతున్నా. అంటే తన తల్లే ఆ బిడ్డకి మాదిరికరంగా ఉందన్నమాట. అంటే మన జీవితాలు మనమే కర్ర పట్టుకొని చెప్పక్కర్లేదు, మన జీవితాల్లోనే మనం మాదిరిగా ఉండాలన్నమాట. కాబట్టి దావీదు ఎంతో ధైర్యంగా చెప్తున్నాడు, ప్రభా నన్ను చూడు, నాకు సహాయం దయచేయి అని చెప్తున్నాడు. మళ్ళీ మనం 86:16 చూసినట్టయితే నీ సేవకురాలి కుమారుని రక్షించము అంటే తల్లిని చెప్పి నీ సేవకురాలు అంటున్నాడు, కానీ నా తల్లి కూడా అన్నట్ల. నీ సేవకురాలు అయ్యా నన్ను రక్షించు, ఏ కష్టం వచ్చిందో అడవిలో, అలాగా ప్రార్థన చేస్తున్నా. అది ఆ ధైర్యం మన బిడ్డలకి మనం ఇయ్యగలిగి ఉండాలమ్మా. ఏమో ఆశలు ఇవ్వచ్చు, మనం ఏమైనా ఇవ్వచ్చు, కానీ మనం ఇది ఇవ్వగలిగి ఉండాల. తర్వాత కీర్తనలో 71లో మనం చూసినట్టయితే 16లో మనం చూస్తే దేవా 17లో కీర్తనలు 71:17లో చూస్తే దేవా బాల్యం నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుసుకొంచునే వచ్చాను. దేవా వచ్చు తరానికి నీ బాహుబలం గురించి, పుట్టబో వారికి నీ శౌర్యం గూర్చి నేను తెలియచెప్పునట్లుగా తల నెరిసిన వృద్ధుడినై ఉండు
వరకు నన్ను విడువకు. అంటే ఆయన ఏమంటున్నాడు, అయ్యా నేను బ్రతికితే నీకోసమే బతుకుతా. మా అమ్మ నాకు చెప్పింది, నేను నేర్చుకున్నాను, నేను నా బిడ్డలకు నేర్పిస్తాను. అది ఏమేమో నేను నేర్పియక్కల, నేను ఇంత వీరుల్ని, ఇంత శూరులమి, లేకపోతే ఏదైనా మేము జయించగలం, ఎవరు నాతో నిలబడలే, ఇవి చెప్పుకోవట్లా. ప్రభా, నీ గురించి నేను నేర్పించుకోవటానికి, నీవు చేసిన కార్యాలు తెలియజేయటానికి మాత్రమే నేను తలనరిసిన వృద్ధుడుగా ఉండి నేను అవి చెప్పాల. అది మనం వృద్ధులుగా ఉండి ముసలమ్మ ముచ్చట్లు కాదు, కానీ మనం చెప్పుకునే మాటలు ఎలా ఉండాలి, వాళ్ళు అటువంటిగా ఆయన గురించి వివరించేగా ఉండాలన్నమాట. తర్వాత కీర్తనలు 69:8 మనం చూస్తే, కీర్తనలు 69:8 చూస్తే, నా సహోదరులకి నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. ఆ విధంగా నేనున్నాను, వాళ్ళందరికీ నేను పరుడుగా ఉన్నాను. అందుకు కాబట్టి ఆ ఎలుగుబండ్లు చీల్చేస్తాయి, తర్వాత ఆ సింహాలు చీల్చేస్తాయి అని అక్కడ పంపించారు. కానీ తల్లి ఎంతో జ్ఞానం కలిగింది, ఎంతో భక్తి కలిగింది. నాయన, దేవుడు కంటే సింహం బలమైంది కాదు, దేవుడు కంటే ఎలుగుబంటి బలమైంది కాదు. నీకు దేవుడు తోడుగా ఉంటే శత్రువు ఎవరూ లేదు, అపాయం నీకేమి రాదు. కాబట్టి నువ్వు భయపడద్దు, నువ్వు ఒక్క దెబ్బలో చీల్చేయగలవు నాయన అని ఆత్మస్థైర్యాన్ని, ఆత్మ బలాన్ని పెంచింది తల్లి. కాబట్టి ఏ ఎదురొచ్చినా బిడ్డ చీల్చేశాడు, అంతే, ఇంకేం లేదు. అటువంటి బిడ్డల్ని బలవంతం చేతిలోని బాణం వంటి వారు మన బిడ్డలు మనం. కాబట్టి అంత ధైర్యంగా కూడా పెంచాల. దేవుని బిడ్డలు కాబట్టి భయపడాలంటే దేవునికి భయపడాలా, కానీ వాళ్ళు ధైర్యం కలిగిన వాళ్ళుగా ఉండాలి. అంత ధైర్యం తల్లి ఆ బిడ్డలకి నేర్పింది. తర్వాత ఇక్కడ 128వ కీర్తనలో మనం చూస్తే, మనం అది చూడకుండా చెప్పగలం. అక్కడ ఏమని చెప్తున్నారు, చూస్తే 3వ వచనంలో, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి. మరి భార్య ఫలించేది భర్త దగ్గర, కానీ మనం ఎక్కడుంటున్నామమ్మా? పుట్టింట్లో ఉంటున్నాం. ఎక్కడుంటున్నాం? పుట్టింట్లో ఉంటున్నాం. తర్వాత సడన్ గా ఇంట్లోకి ఎవరైనా వస్తే ఎక్కడుందమ్మంటే పక్కింట్లో ఉంది, ఎక్కడుందమ్మంటే చర్చి వాళ్ళ దగ్గర ఉంది, ఎక్కడుందమ్మంటే ఎక్కడో ఉంది. అంటే ఎక్కడ ఫలిస్తున్నాం? ఇంట్లో తప్ప ఎక్కడైనా అక్కడ ఫలిస్తున్నాం. మా అత్తగారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, మేము ఎప్పుడు ముళ్ళ చెట్లు దాన్ని ఏదో అది నానమ్మ, కానీ ఈయన చెప్పే జపాన్ చెట్లమ్మ, జపాన్ చెట్లు ఫ్లైట్ లో వచ్చి జల్లేవాళ్ళు గింజలు, అందుకని అంతా వచ్చేసినాయి అంది. అంటే ముళ్ళ చెట్లు వాళ్ళు ఫ్లైట్ లో వచ్చి, హెలికాప్టర్ లో వచ్చి జల్లారంట, కాబట్టి అది మన ఇండియాలో మొత్తం వచ్చినాయి అని చెప్పేది. అంటే ఆ ముళ్ళ చెట్లు ఎక్కడున్నాయి? మొత్తం ఉన్నాయి. మనం ఎటువంటి వాళ్ళం? ముళ్ళ చెట్లు మీ గచ్చబదులం కాదు, కానీ మనం ఎవరిమి? ఫలించే ద్రాక్షవల్లులు మనం, శ్రేష్టమైన వారం. ఎక్కడంటే అక్కడ మనం ఫలించే వాళ్ళం కాదు. మనం ఇంత పని కలిగిన వాళ్ళంగా ఉండాల, ఇంత పని కలిగిన వాళ్ళంగా ఉండాల, ఇంట్లో మన బిడ్డల్ని కాపుదలుగా ఉండాల. అప్పుడు నీ ఇంట నువ్వు ఫలించేదానివిగా ఉంటావు. తర్వాత ఆ పిల్లలు భోజనం బల్ల చుట్టూ ఒలివ మొక్కల వల్లే ఉంటాయంట. అసలు చాలా సార్లు భోజనం బల్ల చుట్టూ అంటే ఒక యుద్ధ రణరంగం లాగా ఉంటది. తల్లి ఎట్లా ఉంటది? చాలా కోపంగా ఉంటది. ఎందుకంటే ఇంకేమేమో గుర్తొస్తుంటాయి వీళ్ళు చేసినవి అన్ని. కాబట్టి ఆ అన్నం దగ్గర కూర్చోగానే లెగుస్తారు. ఒక్కోసారి తండ్రులు కూడా అక్కడే చూస్తారు ప్లేస్, ఎందుకంటే వాళ్ళు అక్కడే దొరుకుతారు కాబట్టి. ఇంకెట్లంటే అట్లా తిడతారు. అసలు కోటి విద్యలు కూటి కొరకే అని ఎంతో కష్టపడి మనం భోజనం తయారు చేసుకుంటున్నాం, కానీ మన పిల్లలు తినే టైంలో అక్కడ గొడవ చేస్తే ఆ బిడ్డలు తినకుండా, భయపడకుండా, ఎవరు తినకుండా మిగిలితే అవి ఏమి తింటాయమ్మా? బయట పడేస్తే కుక్కలైనా తింటాయి, చెత్త బుట్టలోనన్నా పోతాయి. ఎందుకు అంత పని? ఇంట్లో ఎందుకు నెమ్మది లేదు? మన కుటుంబంలో ఐక్యత లేదు. సహోదరులు ఐక్యత కలిగి ఉంటా ఎంత మేలు, ఎంత మనోహరం. వాక్యం మన హృదయంలో ధ్యానం లేదు, ప్రార్థన లేదు. తర్వాత మన కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన లేదు, రక్షణ సునాద గీతాలు లేవు. ఎందుకంటే
మనం అటువంటి కుటుంబ ప్రార్థనలో ఐక్యత ఉంది కాబట్టి, కుటుంబ ప్రార్థన లేదు కాబట్టి కుటుంబంలో నెమ్మది లేకుండా పోతుంది. ఆ బల్ల దగ్గరే కొట్లాటలు. అసలు ఎందుకు వండుకుంటున్నామో, ఎందుకు చేసుకుంటున్నామో, అంత కష్టపడి ఏందో మనకు తెలియదు. చిల్లి సంచిలేసినట్టుగా మన ఆహార పదార్థాలు, మన జీవితం ఉంటుందన్నమాట. తర్వాత ఈ విధంగా ఉండాలంటే ఇక్కడ కానీ, ఈ బల్ల దగ్గర కానీ, మన ప్రభు బల్ల దగ్గర కానీ, మన పిల్లలు ఒలివ మొక్కల్లాగా ఉండాలంటే అక్కడ కిందే రాశారు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఇలాగూ ఆశీర్వదించబడుదురు. మనం ఆ విధంగా నెమ్మది కలిగి ఆశీర్వదించబడాలంటే మనం భయభక్తులు కలిగి ఉండాలి. ఆ భయభక్తులు ఎలా ఉండాలా? చెడుతనాన్ని విసర్జించేగా ఉండాలి. ఒకసారి ఒకరు చెప్తారు, ఇది చాలా కష్టంగా ఉంది, అసహ్యంగా ఉంది, దీనివల్ల మాకు కష్టంగా ఉంది అని చెప్పినప్పుడు అది మనం వెంటనే సరి చేసుకోవాలి, దాన్ని వదిలేయాల. అంతేగాని అది చాలా ప్రౌడ్గా తీసుకొని, పందెంగా తీసుకొని దాన్ని కొనసాగించుకుంటా వస్తే మనకు భయం ఉందా? లేదు. ఏముంది ఇంట్లో? ఆశీర్వాదం పోతుంది, దానివల్ల ఆశీర్వాదం పోతుంది. కాబట్టి వాక్యానికి మనం చదివినప్పుడు ఒక్క వచనం చదువుదాం, ఆ ఒక్క వచనంలో ఏముందో చూద్దాం, దానికి లోబడదాం, అది ఆ వాక్యానికి లోబడదాం చాలు, హృదయంలో ధ్యానించుకుందాం, దాని ప్రకారం జీవిస్తే మన ఇంట్లో ఆశీర్వాదం ఉంటది. తర్వాత ఏమంటున్నాడు? సియోనులో యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవున్న ప్రదేశంలో నువ్వు ఆశీర్వదించబడతావు. నీ జీవిత కాలం అంతా యెరూషలేముకి నెమ్మది కలుగుట చూసు. నీ సంఘంలో, నీ వలన సంఘంలో నెమ్మది ఉంటుంది, ఎంతో క్షేమం ఉంటుంది, అక్కడ ఎంతో నెమ్మది ఉంటుంది. ఎందువలన? నీ వల్ల, నీ కుటుంబం వల్లనే సంఘంలో నెమ్మది కలిగి ఉంటుంది అన్నమాట. తర్వాత నీ పిల్లల్ని నువ్వు చూస్తావు, ఇశ్రాయేల్కి సమాధానం ఉంటుంది. నీ వలన మనం ఒక్కళ్ళమే నెమ్మది కలిగి ఉంటే దానివల్ల ఎంత మేలు, ఎంత ఆశీర్వాదమో చూడండి. ఎన్ని ఆశీర్వాదాలు మన వెంట వస్తున్నాయో అవి మనం గమనించుకోవాలా. మనల్ని మనం నలగొట్టుకోవాలి. పౌలు అంటున్నాడు, నన్ను నేను నలగొట్టుకుంటున్నాను, ఇతరులకు ప్రకటించి నేను భ్రష్టున్నైపోతానేమో. ఒక సేవకుడు చెప్పాడంట, అమ్మ భార్యకి బాగా దొంగతనం గురించి చెప్పాడంట. కోడిని పట్టుకోకూడదు అనేసి నేను పక్కన కోడి పట్టుకొని బుట్ట కింద పెట్టి వచ్చాను. అయితే దొంగతనం గురించే చెప్తున్నా. ఈ మారు మనసు పొంది వచ్చి బుట్ట ఎత్తితే ఆ కోడి వెళ్ళిపోయిందంట. వచ్చి నాకు పప్పు వండి పెడితే అది ఎట్లా వండి పెడతావు, అసలు ఆ కోడి ఏంది అంటే, అయ్యా నువ్వు చెప్పిన వాక్యానికి నేను అలాగ అనుకున్నానంటే, నేను వాళ్ళకి చెప్పాను కానీ నీకు చెప్పలేదు, అట్లా అనుకోబాక అని చెప్పాడంట. అంటే అట్లా చెప్పేది ఒకటి, చేసేది ఒకటిగా ఉంటే అది ఎప్పుడు కూడా ఫలం లేకుండా ఉంటది. మన బిడ్డలు మనల్ని గమనిస్తున్నారు. నా తల్లి ఒకటి చెప్తుంది, వాళ్ళు ఇంకోటి చేస్తారు, కాబట్టి దాంట్లో తప్పేమి లేదు. అంటే ఇంట్లో క్రమం అనేది, క్రమశిక్షణ అనేది, నెమ్మది అనేది, ఆశీర్వాదం అనేది ఉండకుండా పోతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా గమనించుకునే వాళ్ళంగా ఉండాల. దానికోసం మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. తర్వాత మళ్ళా మనం చూసినట్టయితే కీర్తనలు 44లో చూస్తే, కీర్తనలు 44లో చూస్తే 22లో, నిన్ను బట్టి దినమెల్ల మేము వధించబడుచున్నాము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచు. అంటే వధ ఇంట్లోనే, బయట కదమ్మా, ఫస్ట్ మన గృహంలోనే చూడండి. ఒకళ్ళు పొడుచుకుంటున్నాం అంటే బాగా, అంటే అసలు జయించాల, ఒకళ్ళు జయించుకుంటున్నాం అనమాట. అసలు దానివల్ల ప్రయోజనం ఏంది, ఫలం ఏంది, అసలు దానివల్ల లాభం ఏంది? ఎవరిని చేస్తున్నాం? మన బిడ్డలనా, మన ఇంట్లోనా? ఎందుకు అంత బాధ, అంత నెమ్మది లేకుండా, అంత అరుపులు, అంత కేకలు, అసలు ఎందుకు అవసరం ఏంది అసలు? అది మనం గమనించుకునే వాళ్ళంగా ఉండాలన్నమాట. తర్వాత కీర్తనలో మనం చూసినట్టయితే 37లో చూస్తే, 25లో మనం కానీ చూస్తే, 37:25లో చూస్తే, నేను చిన్నవాడినై ఇంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబట్టం కానీ, వారి సంతానం భిక్షమెత్తటం కానీ నేను చూడలేదు.
వాళ్ళు దినమెల్లా వాళ్ళు ఎలా ఉంటారంటే దయాళులయ్యి అప్పిచ్చుతూ ఉంటారు, వారి సంతానం వారు ఆశీర్వదింపబడతారు, వాళ్ళు అట్లాగా ఆశీర్వదించబడతారు. ఎప్పుడు వాళ్ళు చేయి చాచేవాళ్ళుగా ఉంటారు, ఎప్పుడు కూడా భిక్షమెత్తరు. మరి ఏలి కుమారుల గురించి ఏమని చెప్పారు? వాళ్ళకి యాజకత్వం తీసేశాను, ఆ యాజకత్వం కోసం వాళ్ళు యాజకుల దగ్గరికి వెళ్ళి రొట్టె ముక్క కోసం వంగుతారంట, రొట్టె ముక్క కోసం వంగుతారంట. అంటే ఎందుకు? దైవ భయం లేదు, తన కుమారులు కొవ్వబెట్టుకున్నాడు. అంతేకాదు తన కుమారులు తప్పు చేస్తున్నారని కూడా తెలుసుకొని వాళ్ళని గద్దించుకోలేదు, వాళ్ళని హెచ్చించుకున్నాడు. అది అన్న ప్రార్థన చేసినప్పుడు ఏమ్మా ఎంతసేపు మత్తురాలుగా ఉంటావు అన్నాడు. కానీ తన కుమారులు ప్రత్యక్ష గుడారం దగ్గర గంగాలానికి అద్దాలు అంటించటానికి వచ్చినప్పుడు, ప్రత్యక్ష గుడార పనులు చేయడానికి వచ్చినప్పుడు ఆ బిడ్డల్ని వాళ్ళతో శయనిచ్చేటప్పుడు తండ్రికి తెలిసి, నాయన ఇది మంచి పనిగా చేయబాకండి అంట. ఆ ఇజ్రాయెల్లో నైవేద్యం ఆగిపోయింది యవనుల వలన, అసహ్యం వేసింది వాళ్ళకి బలి అర్పించటానికి. అటువంటిది కూడా తెలిసినప్పుడు నాయన మీరు చేయబాకండి అంటే ఒక స్త్రీ మీదకి ఎంత పౌరుషంగా వెళ్ళాడు, నువ్వు మత్తురాలుగా ఉన్నావు అన్నాడు. కానీ తన కుమారుల దగ్గరికి అట్లా. అసలు కుమారులు ఏం చేయాలా? పెద్దల దగ్గర తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి చంపించాల, లేదంటే వాళ్ళని తీసేసి వేరే వాళ్ళని యాజకత్వంలో పెట్టాలా. కానీ ఆ పనులు చేయకుండా వాళ్ళని ఏం చేశారు? నాయన నాయన అంటున్నాడు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి, యాజకుల దగ్గరికి వెళ్ళి రొట్టె కోసం వంగుతారంట. ఎంత భయము భక్తి లేని కుటుంబంలో ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయో అది మనం గమనించుకోవాలా. రొట్టె కోసం వంగుతారంట, అది మనం గమనించుకోవాలా. కాబట్టి మనం భక్తిగా ఉంటే ఆ ఇల్లు ఎంత ఆశీర్వదింపబడుతుందో, మన బిడ్డల్ని భక్తిగా పెంచుకుంటే ఆ ఇల్లు ఎంతో ఆశీర్వదింపబడుతుందో కూడా మనం గమనించుకోవాలా. తర్వాత కీర్తనలు మనం చూసినట్టయితే ఇక్కడ 27:4 చూస్తే, కీర్తనలు 27:4 కానీ చూసినట్టయితే, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని. తల్లి ఎలా పెంచిందమ్మా? ఎటువంటి భక్తితో పెంచింది బిడ్డని? నేను ఒక్క వరం అడుగుతున్నానయ్యా. ఏం అడుగుతున్నాడు? ప్రసన్నతను చూడటానికి, తర్వాత ఇంకేముంది, ఆయన్ని ధ్యానించటానికంట, మందిరంలో మహిమను చూడటానికి, తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి, అంతేకాకుండా జీవితకాలం అంతా యెహోవా మందిరం ఉంటాను, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను. ఎక్కడ ఉంటాను నేను? చిరకాలం నేను మందిరంలోనే ఉంటాను. అన్న ఎక్కడుందమ్మా? అంత వృద్ధురాలై ఉండి ఎప్పుడు ఆ మందిరంలోనే రేయింబగలు పరిచర్య చేస్తూ ఉపవాసం ఉంటూ ఆమె దేవుని గురించి ప్రచురిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే, నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసం చేస్తాను. ఎందుకు? ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాల నన్ను కప్పుతాడు. ఎన్నో అపాయాలు చూశాడు, ఎన్నో బాధలు చూశాడు, ఎన్నో కష్టాలు చూశాడు, ఒంటరి జీవితం జీవించాడు. కానీ అన్ని చేసినా గాని ఆయన ఏమనుకున్నాడు? అటువంటి వాడుగా ఉన్నప్పటికి కూడా ఆయన ఏమంటున్నాడు? ప్రభువు ఆయన తన పర్ణశాలను నా కష్టంలో కప్పుతాడు. ఎన్నో అనుభవాలు చూశాడు. కష్టాల్లో నుండి ప్రభుని ధ్యానించినప్పుడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి భయపడను, నీ దుడ్డుకర నీ దండం నన్ను ఆదరిస్తుంది, నన్ను కాపాడుతుంది, కాబట్టి నేను భయపడను. ఆయన ఎన్నో చూశాడు, వాటి నుంచి బయటకు వచ్చాడు. కాబట్టి ఆయన పర్ణశాల నన్ను కప్పుతుంది, ఎంతో అనుభవం కలిగిన వాడుగా చెప్తున్నాడు. ఎప్పుడు? దేవుని అందు మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఇవన్నీ మనకి ప్రాప్తిస్తాయంట. అందుకే ఆయన అవన్నీ కూడా ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. తర్వాత 22లో కూడా ఇది శిలువ ధ్యానం అని మనం చెప్తాము, కానీ 1000 సంవత్సరాలకి ముందే ఆయన ఈ శిలువ ధ్యానం గురించి రాశాడు. ఎంత ఆత్మీయత కలిగిన వాడుగా ఉన్నాడో మనం చూద్దాం. తర్వాత మరలా మనం చూస్తే 9లో, గర్భఫలమున నన్ను తీసిన వాడు నువ్వే కదా, నేను నీ తల్లి యొద్ద సన్నిపానం చేస్తుండగా
నీవే కదా నాకు నమ్మిక పుట్టించావు. నువ్వే అయ్యా నా తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి నాకు తోడుగా ఉన్నావు. నాకు ధైర్యాన్ని ఇచ్చింది నువ్వే, నన్ను బలపరిచింది నువ్వే నాయన. కాబట్టి నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నీవే నాకు దేవుడు. అది మనం దేవుణ్ణి కలిగిన వాళ్ళంగా ఉన్నాము. తర్వాత ఆయనే మనకి ఆశ్రయంగా ఉన్నాడు. ఎక్కడ? మనం గర్భంలో ఉన్నప్పుడు నుండే ఆయన మనకి తోడుగా ఉన్నాడు అనమాట. తర్వాత యోబుని చూసినప్పుడు కూడా యోబు ఎన్నో కష్టాలు పడుతున్నాడు. అసలు యోబు ఏమంటున్నాడు? నేను ఎవరికైనా సహాయం చేయకుండా, నేను ఒంటరిగా భోజనం చేసినా, ఎవరికైనా సహాయం అడిగి తీయకపోయినా, తర్వాత అట్లా చేస్తే నా భుజం నుండి చెయ్యి జారిపోతుంది అంటున్నాడు. కానీ ఇక్కడ మనం చూస్తే ఆయన ఏమంటున్నాడు? యోబులో 19లో మనం చూస్తే నా సోదరు 19:13లో చూస్తే ఆయన నా అమ్మ ఎవరో మాట్లాడుతున్నారు. 13లో చూస్తే ఆయన నా సోదరు జనమునకు నాకు దూరం చేసి ఉన్నాను, నా నెలవర్లు నాకు కేవలము అన్యులయ్యారు అంటున్నాడు. తర్వాత ఇక్కడ నేను కనిన కుమారులు అంటే కింద ఫుట్ నోట్ లో చూస్తే ఎవరు? సహోదరులంట. అంటే వాళ్ళకు కూడా అసహ్యం వేసింది యోబుని చూస్తే. ఇప్పుడు దావీదుని చూస్తే అన్నదమ్ములకు అసహ్యం వేస్తుంది, చనిపోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ ఏమని చెప్తుంది వాక్యము? ఏమని రాశాడు దావీదు మహారాజు? నా తల్లి నన్ను విడిచిన, నా తండ్రి నన్ను మరచిన, కానీ నువ్వు నన్ను మరవలేదయ్యా, నువ్వు నాకు తోడుగా ఉన్నావు అని చెప్తున్నావుట. కాబట్టి ఎటువంటి శ్రమ అయినా మనకి రావచ్చు, ఎటువంటి కష్టమైనా రావచ్చు, కానీ దావీదు తల్లి ఏం నేర్పించింది? తనకి భక్తిని నేర్పించింది. ఇక్కడ మనం రూతులో మనం చూస్తాం కదా, చూసినప్పుడు 4వ అధ్యాయంలో చూస్తే ఆమెని రాహేలు లేయాతో పోల్చారు. ఆమె మోయాబీరాలు, ఒక అన్యురాలు, దేవుణ్ణి తెలుసుకున్న కొంచెమైనా ఆమె హత్తుకుంది, దేవుణ్ణి హత్తుకొని ఆ విధంగానే నడుచుకుంది. ఎక్కడ? పెద్దల మాటకి లోబడింది. ఇప్పుడు మన పొలం ఏది? సంఘంలో మన పూర్వీకులు, మనం ముందున్న వాళ్ళు ఎలా నడుస్తున్నారు? ఏమనింది అత్త? అమ్మా నేను సెలవైతే నేను పొలంలోకి వెళ్ళి పరిగేరుకోవాలంటే వాళ్ళు బీదలైనా అయి ఉండాలా, విధవరాళ్ళైనా అయి ఉండాలా, పరదేశులైనా అయి ఉండాలా. కానీ ఆమె ఏమనుకుంది? ఆ 3 అనుకుంది. తాను తగ్గించుకుంది. తను పొలంలోకి వెళ్ళటం మనం చూస్తున్నాం. ఎప్పుడైనా ఆ తగ్గింపు గుణం మనలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. తర్వాత అత్తమ్మ అనింది, అమ్మా నువ్వు ఇంటే ఉండమ్మా, నువ్వు బయటికి పోబక, నువ్వు ఇంట్లో ఉండు అని చెప్పినప్పుడు అట్లాగే ఉంది ఇంట్లో. ఇప్పుడు ఎవరికైనా మనం చెప్తే, ఎవరి బిడ్డలకైనా ఇంట్లో ఉండమంటే అసలు ముళ్ళ కంచే. ఆ రోజుల్లో చిన్నప్పుడు మాకు వాక్యం ఏమని చెప్పేవాళ్ళంటే, దిన బయటకు వెళ్ళింది కాబట్టి అట్లా జీవితం అయిపోయింది అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు పిల్లలకి ఆ మాట చెప్తే బహు రౌద్రం వస్తుంది, బహు కోపం వస్తుంది. అసలు అట్ట చెప్పిన వాళ్ళు ముఖం చూస్తే వాళ్ళకి ఏమొస్తుంది? క్రోధం వస్తుంది. అంటే అసహ్యం వేస్తుంది అనమాట. వాళ్ళని చూస్తే వాళ్ళకి అసహ్యం వేస్తుంది. జీవితాలు పాడు చేసుకుంటున్నారు, కుటుంబాలు కూలిపోతున్నాయి. కానీ ఈమె ఏం చేసింది? అమ్మా నువ్వు వెళ్ళి బోయజ్ని ఆశ్రయించు అంటే నాకేం అవసరం ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి అనిందా? నువ్వు ఏమి చేయబడమన్నా కానీ అంతే చేసింది, అంత లోబడింది కాబట్టి ఆమె పెద్దల చేత దీవించబడింది. గౌనులేద్దాం పనులు కొనియాడబడ్డాయి. మళ్ళీ మనం ఇక్కడ చూసినట్టయితే చివర్లో 17వ వచనంలో చూస్తే ఆమె కుమారుడు పుట్టినప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు ఆ బిడ్డను చూసి నీకు కుమారుడు పుట్టాడు అని చెప్పి నువ్వు దాదిగా ఉంటావన్నప్పుడు ఆ కోడలు ఏమనాలమ్మా? నా బిడ్డ నీకేం సంబంధం లేదు, నాకు నా భర్తకే సంబంధము, కాబట్టి నీకెట్లా కుమారుడు అవుతాడు?
నువ్వు దూరంగా ఉండు. ఒక కోడలు తెల్లంగా ఉంటారంట, వాళ్ళ మామ నల్లగా ఉంటాడంట. ఏమనిందంటే కాపురానికి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఒకసారి వచ్చేవాళ్ళు, వస్తే నువ్వు ముట్టుకోవద్దు మా మామని, మా బిడ్డలు ముట్టుకోబాక వాళ్ళు నల్లగా అయిపోతారు. ఆ మామ నల్లగా ఉన్నాడు కాబట్టి తన బిడ్డలు తెల్లగా ఉన్నారు కాబట్టి ముట్టుకుంటే నల్లగా అయిపోతాడు అని. ఎట్లయిపోతారమ్మా? ఇప్పటికి ఆ కుటుంబం చెదిరిపోయింది, కట్టబడలేదు. అంటే మనం ఎక్కడ లోబడతామో అక్కడ ఆశీర్వాదం ఉంది. ఇక్కడ మనం రూతును చూస్తే మోయాబీరాలే, ఈమె కూడా మోయాబీరాలే, దావీదు తల్లి కూడా మోయాబీరాలే, కానీ దేవుని వంశంలోకి వెళ్ళిపోయారు. ఈమె గర్భఫలంలో నుండి, ఆమె వంశంలో నుండి దావీదు మహారాజు వచ్చాడు. చూసారా ఎంత ఆశీర్వాదింపబడిందో, ఎంత ఆశీర్వదింపబడిందో. చాలా మంది అత్త మామలంటే చులకన, తర్వాత అమ్మా నాన్న మాట వినట్లేదు ఎవరి పిల్లలు, తర్వాత సంఘంలో వాళ్ళ వల్ల గలిబిలు. ఎందుకు? ఇంట్లో క్రమశిక్షణ లేదు. ఇంట్లో వాళ్ళ క్రమశిక్షణ ఉంటే సంఘంలో వాళ్ళు నెమ్మదిగా ఉంటారు. ఇంట్లో క్రమశిక్షణ లేదు కాబట్టి సంఘంలో కూడా గలిబిలు చేసే వాళ్ళుగా ఉంటారు. అంతా పాడు చేసేస్తున్నాం. ఎందుకు? అసలు మన వలన ఆశీర్వాదం అనేది లేకుండా పోతుంది అన్నమాట. అంటే భయము, భక్తి లేకపోతే అక్కడ ఆశీర్వాదం అనేది దూరంగా వెళ్ళిపోతుంది. ఇక తర్వాత మనం చూసినట్టయితే 1 సమూయేలు 16 అధ్యాయంలో మనం చూస్తే, ఇంకా సౌలుకి దేవుడు వద్దనుకున్నాడు, హృదయానుసారుణ్ణి ఎంచుకోవాలనుకున్నప్పుడు యేషీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అందరినీ చూపిమన్నాడు, నేను అభిషేకం చేయటానికని. ఆయన ఆ కొడుకుల వరకు చూపించేసి దావీదుని ఆపేసి గమ్మునున్నాడు. ఆయన అడుగుతున్నాడు, అయ్యా ఇంకెవరు లేరా నీ కుమారులు అంటే, ఉన్నాడు కడసారోడు, ఎక్కడున్నాడు? పశువుల దగ్గర, గొర్రెల దగ్గర ఉంటాడు. అంటే ఇంట్లో తండ్రికి కూడా లెక్కలేదన్నమాట. అంటే తండ్రికి కూడా లెక్కలేదు ఆ బిడ్డ అంటే. అటువంటి స్థితిలో నుంచి దావీదుని దేవుడు దీవించాడు. తర్వాత 1 సమూయేలు ఇక్కడ మనం చూస్తే 1 సమూయేలులో చూస్తే 17లో చూస్తే 17:36లో మనం కానీ చూసుకుంటే, అయ్యా నువ్వు గొల్యాతుని ఎట్లా కొడతావు? అంత బలవంతుడు, అందరు చూసి భయపడుతున్నారు అని రాజు అడిగితే ఏమంటున్నాడు? నేను ఎలుగుబంటిని చీల్చాను, సింహాన్ని చంపేశాను, నాకేం భయం ఈ సున్నతి లేని వాళ్ళతోటి? తల్లి ఏం నేర్పించింది? సున్నతి కలిగిన వాళ్ళు, సున్నతి లేని వాళ్ళు. అది ముందు మన దేవుడు జీవం కలిగిన దేవుడు అని మన బిడ్డలకి నేర్పించాల. నువ్వే కష్టంలో ఉన్నా నీ దేవుడు జీవం కలిగిన దేవుడు, నాయన నీ దగ్గరే ఉంటాడు, ఆయన నిన్ను కాపాడుతాడు, కాబట్టి నువ్వు భయపడద్దు. అది మన బిడ్డలకి మనం నేర్పించాల. తల్లి ఆ విధంగా ఆ బిడ్డకి నేర్పించింది. తర్వాత 1 సమూయేలు 18వ అధ్యాయంలో 7వ వచనంలో చూస్తే, అప్పుడు ఆ గొల్యాతుని చంపేశాడు. స్త్రీలు ఏమని పాడుతున్నారు? ఈ దావీదుని, సౌల్ని హెచ్చిస్తూ స్తుతులు పాడుతున్నారు. అసలు వీళ్ళు పాడాల్సింది ఎవరిని? మిరియాము, మోషే ఆ ఎర్ర సముద్రం దాటి వచ్చినప్పుడు వాళ్ళు ఎవరిని స్తుతించారు? దేవుణ్ణి స్తుతించారు. కానీ ఇక్కడ మనం చూస్తే వీళ్ళు ఎవరిని స్తుతిస్తున్నారు? మనుషుల్ని స్తుతిస్తున్నారు. ఎవరిని స్తుతించారు? మనుషుల్ని స్తుతించారు. కాబట్టి ఏమైంది? అక్కడ విషపు చూపు వచ్చింది. స్త్రీల వలన ఏమొస్తుందమ్మా? విషపు చూపు వస్తుంది. వాళ్ళు ఎలా ఉంటారంటే, ఎవరినైనా పొగిడినా, ఎవరైనా పేరు పైకి వచ్చినా విషపు చూపు చూస్తారు. ఎందుకంటే వాళ్ళల్లో అటువంటి గుణం ఉంది. అసలు ఎవరిని స్తుతించాలా? దేవుడు జయమిచ్చింది, జీవం కలిగిన దేవుడు అని దావీదు అంటున్నాడు. కానీ వీళ్ళేమంటున్నారు? ఆ రాజుకి, దావీదుని స్తుతించడం, వాళ్ళని పొగట్టం మనం చూస్తున్నాం అన్నమాట. అయితే సమూయేలు 2వ అధ్యాయంలో చూడండి అమ్మా. సమూయేలు 2వ గ్రంథము, 2వ సమూయేలు 1వ అధ్యాయంలో 20వ వచనంలో ఏమంటున్నారంటే, ఫిలిస్తీన్ల కుమార్తెలు సంతోషపడుకున్నట్లు, సున్నతి లేని వాని కుమార్తెలు జయమని చెప్పుకున్నట్లు ఈ సమాచారం గాతులో తెలియజేయకుడి.
సౌలు చనిపోయాడు, సౌలు బిడ్డలు చనిపోయారు. ఎందుకు? ఈయన విషపు చూపు చూశాడు కాబట్టి. దావీదులో సౌలుకి ద్వేషం వచ్చింది కాబట్టి, వాళ్ళిద్దరూ ఐక్యత లేకుండా పోయింది కాబట్టి వాళ్ళు అపజయం పొందారు. ఎవరి దగ్గర? ఫిలిస్తీన్ల దగ్గర. కాబట్టి వాళ్ళకి తెలియజేయొద్దు, దీనివల్ల మనకేం మేలు లేదు, ఆ కుమార్తెలు సంతోషించుకున్నట్లు మీరు దీని గురించి జయమెత్తి పాడబాకండి, అక్కడ చెప్పబాకండి, తెలియజేయబాకండి. ఎవరి వలన వచ్చింది ఈ మరణం సౌల్కి? ఈ ఇజ్రాయెల్ స్త్రీల వల్లనే వచ్చింది. వీళ్ళు పాడిన పాట వల్లనే అక్కడ సమస్యలు, విషపు చూపులు వచ్చాయన్నమాట. కాబట్టి ఇశ్రాయేలు కుమార్తెలారా, సౌలును గూర్చి ఏడవండి 24లో. ఇంకేం చేస్తామ్మా? చేసింది వీళ్ళే. ఆ పాట పాడకపోతే అటువంటి పరిస్థితి వచ్చేది కాదు. అసలు అటువంటి వాళ్ళు చనిపోవాల్సి వచ్చేది కాదు. ఐక్యంగా ఉండేవాళ్ళు, పోరాడేవాళ్ళు, జయం పొందేవాళ్ళు. కానీ వాళ్ళు పాడిన పాట వలన అటువంటి సమస్యలు వచ్చాయన్నమాట. కాబట్టి దేవుణ్ణి స్తుతించకుండా మనుషుల్ని ఎప్పుడు పొగుడతామో, ఎప్పుడు స్తుతిస్తామో అప్పుడు ఇటువంటి పరిస్థితులు మనకి వస్తాయన్నమాట. తర్వాత దావీదు మీకాల్ని చేసుకున్నాడు. మళ్ళీ మనం చూసినట్టయితే 22లో మనం చూస్తే, సహోదరులు తన ఇంటి వారందరికి కూడా దుఃఖంలో ఉన్న వాళ్ళని ఆదరించేవాడుగా ఉన్నాడు. దావీదు ఎవరు వచ్చారు? అప్పుల్లో ఉన్న వాళ్ళు, అసమాధానంగా ఉన్న వాళ్ళు, సౌలుతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఇంట్లో నెమ్మది లేని వాళ్ళు, వీళ్ళందరూ ఎక్కువ తక్కువగా 400 మంది. ఈయనకి రాజ్యం లేదు, ఒక రాజు కాదు, అంతే. ఆయన గుహలో ఉన్నాడు. ఆయన దగ్గరికి వీళ్ళొచ్చి చేరారు. చూసావమ్మా, నెమ్మది కలిగిన చోట ఆకుకూర తింటాం మేలంట. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి చేరారు. దావీదులో ఎటువంటి మనసు ఉంది? ఆదరించే మనసు ఉందన్నమాట. దావీదులో ఆదరించే మనసు ఉందన్నమాట. తర్వాత మనం చూసినట్టయితే 1వ సమూయేలులో మనం చూస్తే 24వ అధ్యాయంలో మనం కానీ చూస్తే, ఇతడు యెహోవా చేత అభిషేకం నొందాడు. అభిషేకం నొందిన చేత ఆయన ఏమని చెప్పాడమ్మా? అభిషేకము నొందిన వాడుగా ఉన్నాడు. దావీదు అభిషేకించబడ్డాడు. ఎందుకు? ఆయన తన్ను తాను తగ్గించుకుంటున్నాడు కాబట్టి, దేవుని యందు భయభక్తులు తల్లి నేర్పింది కాబట్టి అతడు దాంట్లో ఎటువంటి తొందరలు అతనికి లేకుండా పోయింది. తర్వాత మోటివాడైన నాబాలు విషయంలో కూడా దేవుడే తీర్పు తీర్చాడు. అది కూడా అక్కడ కూడా దేవుని స్తుతిస్తున్నాడు. ప్రభా, నేను ఆ పాపం చేయకుండా నువ్వు కాపాడేవన్నాడు. తర్వాత తనకి వివాహం అయింది కానీ ఇంకా రాజ్యంలోకి రాలేదు. తర్వాత ఒబేదెదోం ఇంట్లో ఉంది, రాజు అయ్యాడు. ఒబేదెదోం ఇంట్లో మందసం ఉంది, దాన్ని తీసుకొస్తున్నప్పుడు ఎలా సంతోషిస్తున్నాడు? తన ప్రజలకి ఏం చేశాడమ్మా? 2వ సమూయేలు 6వ అధ్యాయము 18వ వచనంలో ఏం చేస్తున్నాడు? ఆ ప్రజలతోటి సంతోషంగా ఉన్నాడు, నాట్యం ఆడుతున్నాడు. అంతేకాకుండా వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రొట్టె ఇస్తున్నాడు, భక్షాలు ఇస్తున్నాడు, ద్రాక్ష పండ్లు ఇస్తున్నాడు. వాళ్ళకి అవన్నీ పంచి వాళ్ళని ఆశీర్వదించి ఇంట్లోకి పంపించాడు. అంటే ఉట్టి చేతులతో పంపించే గుణం అతనిలో లేదనమాట. వాళ్ళని ఎంతగానో ఆశీర్వదించాడు. తర్వాత వాళ్ళకి సమృద్ధి అయిన ఆహారం ఇచ్చాడు. ఎందుకంటే తను తెలుసుకున్నాడు, ఒకరోజు నేను ఆహారం లేక, నా జనులకి లేక నేను ఆ మోటివాడే నాబాల్ దగ్గరికి వెళ్ళాను కాబట్టి ఆ పాత స్థితిని నేను మర్చిపోను అనుకున్నాడు. చాలాసార్లు మనకు ఒక్కొక్కసారి ఎన్నో కష్టాల నుంచి వస్తాము, కానీ ఆ కష్టాల్లో ఉన్న వాళ్ళని చూసినప్పుడు అన్ని మర్చిపోయి ఒక మహారాజుల్లాగా మాట్లాడతాం. కానీ ఈయన అలాగా మాట్లాడలేదు. అవన్నీ చూసుకున్నాడు అనమాట, అవన్నీ గుర్తు పెట్టుకున్నాడు. తర్వాత 2వ సమూయేలులో మనం చూసినట్టయితే 7వ అధ్యాయంలో చూస్తే ఆయన ఏమంటున్నాడు? 20వ వచనంలో, అయ్యా నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నీవు నన్ను కాపాడు. తర్వాత 29లో చూస్తే, దయచేసి నీ దాసునైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించు. నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. అయ్యా నాకు ఆస్తుపాస్తులు ఇయ్యి, నా బిడ్డ తరం తినేదానికి ఇయ్యి అనట్లేదు, కానీ ఏమని అడుగుతున్నాడు? అయ్యా నా బిడ్డలు నీ సన్నిధిలో ఉండాలయ్యా.
తర్వాత వాళ్ళు ఉండి ఆశీర్వదింపబడాలి. లేకుండా ఉంటే ఆశీర్వాదం లేదు. ఆయన తెలుసుకున్నాడు, నీ సన్నిధిలో ఉంటేనే ఆశీర్వాదం అని తెలుసుకున్నాడు. కాబట్టి నా బిడ్డలకి ఆశీర్వాదం ఇయ్యయ్యా, వాళ్ళు అది కూడా నీ సన్నిధిలో ఉండి ఆశీర్వదింపబడలాగా సహాయం దయచేయమని చెప్పాడు, అడుగుతున్నాడు దేవుణ్ణి. తర్వాత 2 సమయాలు 15లో చూసినట్టయితే అతనికి ఆలోచన చేసి కష్టపెట్టినప్పుడు ఆయన ఏమంటున్నాడు, 2 సమయాలు 16లో మనం చూసినట్టయితే ఇక్కడ 5వ వచనంలో షిమి ఎంతగానో దూషిస్తున్నాడు, రాళ్ళేస్తున్నాడు, చీ చీ అని ఎగతాళి చేస్తున్నాడు, తర్వాత దూషిస్తున్నాడు. కానీ దావీదు దగ్గర ఉన్న వాళ్ళు ఏమంటున్నారు, అయ్యా మేము ఆయన మీదకి పోతామన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు, అయ్యా 16లో 10లో ఏమంటున్నాడు, దానిని శపించనీయడని యెహోవానికి సెలవిచ్చాడు. నన్ను శపించడానికి వాళ్ళకి ఆయన అధికారం ఇచ్చాడు కాబట్టి, దేవుడు వాళ్ళకి అధికారం ఇచ్చాడు కాబట్టి, సెలవిచ్చాడు కాబట్టి వాళ్ళు నన్ను శపిస్తున్నారు. శపించని ఒకవేళ యెహోవా నాకు మేలు చేస్తాడేమో, యుద్ధానికి పోయి ఆయన మేలు పొందలేదు కానీ పోనీ అన్నయ్యలే, దేవుడు ఒకవేళ నా మీద జాలి పడతాడేమో అంటున్నాడు అనమాట. అంటే ఎదురాడి వాళ్ళతోటి యుద్ధం చేసి ప్రతీకారం తీర్చుకున్నవాడుగా లేడు. తర్వాత 2 సమయాలు 17-28లో మనం చూసినట్టయితే ఆయన బెర్జిలిము ఆయనకి అడవిలో ఉన్నప్పుడు ఏమేం చేశాడు, పరుపులు పంపించాడు, తర్వాత దాహాన్ని పంపించాడు, పాత్రలు పంపించాడు, కుండలు పంపించాడు, గోధుమలు పంపించాడు, ఎవలు బండి పంపించాడు, పిండి పంపించాడు, గోధుమలు పంపించాడు, కాయధాన్యాలు పంపించాడు, చిక్కుడుగాయలు పంపించాడు, పేలాలు పంపించాడు, తేనెను పంపించాడు, గొర్రెలు పంపించాడు, జున్నుగడ్డలు పంపించాడు. అన్ని దావీదుకి రాజుకి ఏమేం కావాలో అవన్నీ లోటు లేకుండా పంపించినప్పుడు దావీదు ఏమంటున్నాడు, మళ్ళా రాజరికానికి వచ్చినప్పుడు 19:31లో అయ్యా నువ్వు రాయ్యా, నేను రాజునయ్యానంటే ఈయన అయ్యా నేను వృద్ధుడిని అయిపోయాను, నేను రాను అని చెప్తాడు. చెప్పినప్పుడు తన కుమారుడికి ఏమంటాడు, అయ్యా నువ్వు నా ఇదే అధ్యాయం 1వ రాజులు 2వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 7వ వచనంలో అంటాడు, బెర్జిలిం కుమారులని నా సహాయముకు వచ్చారు కాబట్టి వాళ్ళని జ్ఞాపకం చేసుకొని ఆయన వాళ్ళని బల దగ్గర భోజనము చేయని. అంటే మేలు చేసిన వాళ్ళకి కీడు చేసిన వాడుగా లేడనమాట. నాబాలు ఏం చేస్తున్నాడు, మేలు చేసిన వాళ్ళు కీడు చేస్తున్నాడు. కానీ ఈయన దావీదు ఎటువంటి వాడు, అయా జ్ఞాపకం చేసుకో, కుమారుడికి చనిపోయే స్థితిలో ఏమని చెప్తున్నాడు, నువ్వు జ్ఞాపకం చేసుకోయ్యా, వాళ్ళు నాకు అప్పుడు సహాయం చేశారు కాబట్టి నువ్వు అలాగా చూసుకో, సహాయం చేయి అంటున్నాడు. తర్వాత 139వ కీర్తనలో మనం చూస్తే 22లో ఆయన ఎటువంటి ప్రార్థన చేశాడమ్మా, దేవా నన్ను నా హృదయాన్ని తెలుసుకోయ్యా, నాయన నేను కూర్చోవటం లేటు నువ్వు తెలుసుకో, నాయన నా తలంపు పుట్టక ముందే నువ్వు ఎరిగి ఉన్నావయ్యా, కాబట్టి నేను నీ దగ్గర నుంచి నేను తప్పించుకొని ఎక్కడికి పోలేను, కాబట్టి నీకు లోబడే గుణం నాకు దయచేయమంటున్నాడు. మనం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో కూడా చూస్తాం కదా, నీ పిల్లలకి నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు నువ్వు వాటిని ధ్యానించు నడిచేటప్పుడు అని చెప్తాడు. అట్లాగే తన తల్లి ఎలా బోధించిందో ఆ బిడ్డకి, ఆ బిడ్డ ఏమంటున్నాడు, అయ్యా అవన్నీ నేను అన్ని ఏం చేస్తున్నానో నీకు తెలుసు అయ్యా, కాబట్టి నన్ను పరిశోధించు, నేను నీకు ఇష్టడుగా ఉండటానికి నాకు సహాయం దయచేయమని బ్రతిలాడుకుంటున్నాడు. తర్వాత యెషయా 46లో చూస్తే 4లో ఉదయం వచ్చే వరకు నువ్వు ఎత్తుకుంటావు. మనం ఒక్కటే చెప్పాలా, ప్రభా ఉదయం వచ్చే వరకు నువ్వు ఎత్తుకునేవాడు నువ్వే ప్రభా, మేము ఒంటరిగా ఉన్నాము, ఒంటరి మహిళలంగా ఉన్నాం, కాబట్టి మాకు మీరు తోడుగా ఉండయ్యా, నువ్వు ఎత్తుకో, నువ్వు సహాయం దయచేయి, కానీ మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు నాయన, నువ్వే మాకు దిక్కు, మాకు సహాయం దయచేయి, నీకన్నా మాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరయ్యా, నువ్వే మాకు తోడుగా ఉండు అని మనం ప్రార్థన చేయాలి. తర్వాత ఇర్మియాలో మనం చూసినట్టయితే 20లో మనం చూస్తే 8లో మనం చూసినట్టయితే ఇర్మియా అంటున్నాడు, అయ్యా నువ్వు చెప్పమన్న వాక్యం నేను చెప్తున్నాను, నాకు అవమానాలు వస్తున్నాయి, అపహాస్యాలు వస్తున్నాయి, నాకు అవన్నీ హేతు అయ్యాయి, కానీ నేను ఎప్పుడు కూడా అవన్నీ విడిచిపెట్టలేదు అయ్యా, నీ నామాన్నే ప్రకటిస్తున్నాను, అది నా హృదయంలో అగ్ని వలె మండుచున్నదయ్యా,
కాబట్టి ఎందుకంటే నువ్వు పరాక్రమం కలిగిన దేవుడివి, నువ్వు శూరుడు అయ్యా, నువ్వు తెలియజేస్తావు నాయన. కాబట్టి నువ్వు తోడుగా ఉంటావు, కాబట్టి నేను ఆ శ్రమలన్నీ పడతాను, నీ కోసం అంతం వరకు నేను నిలబడతాను అని చెప్తున్నాడు. మనం చివరిగా చూసుకుంటే మా ప్రకటనలో చూస్తే ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవరున్నారు అని అడిగినప్పుడు అందరు ఏడుస్తుంటే, వద్దు ఏడవబాకండి, దావీదు వేరు చిగురైనా ఉన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు మనం చెప్తున్నాం. కాబట్టి ఆయన వంశం ఎక్కడి దాకా వెళ్ళిందమ్మా? ఆ దావీదు చిగురు వేరు అయిన ప్రభు అక్కడ మనం గమనించగలుగుతున్నాం. తర్వాత ఆయన మళ్ళా ఇంకా చూస్తే ఆ ప్రభు 22 ప్రకటనలో మనం చూస్తే, నేను దావీదు వేరు చిగురిని సంతానమునై ఉన్నాను. ఆయన సంతానం ఎట్లా దీవించబడింది, ఎట్లా ఆశీర్వదించబడిందమ్మా? ఎందుకు అలాగ ఆశీర్వదించబడింది? ఒక తల్లి ఆ బిడ్డని అంత భక్తిగా పెంచింది. ఆయన ఎంతో ధైర్యంగా చెప్తున్నాడు, నా తల్లి నన్ను పెంచింది, నా తల్లిని బట్టి నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన నీ సేవకురాలు కుమార్తెని నేను కుమారుణ్ణి అని తెలియజేస్తున్నాడు. మనం కూడా అటువంటి తల్లులుగా ఉండి అటువంటి భయము బిడ్డలకి నేర్పించినప్పుడు మనం ఏం చేస్తాం? మా ప్రకటనలో 20లో ఉన్నట్టు 15లో ఎవని పేరైనా జీవ గ్రంథంలో లేకుండా ఉంటే అగ్నిగుండంలో పడతా. కాబట్టి మన బిడ్డలు, మన సంతానం, మన మనవ సంతానం ఎవరైనా అటువంటి అగ్నిగుండానికి ఆహుతి అవుతారేమో అని మనం గమనించుకొని తల్లులుగా దావీదు తల్లి వలె మనం కూడా ప్రార్థన చేసే వాళ్ళంగా, ఆయన దగ్గర విన్నవించుకునే వాళ్ళంగా, తర్వాత మన బిడ్డలు మన ప్రార్థన బట్టి మా అమ్మ ప్రార్థన చేస్తుంది, నాకు ధైర్యంగా ఉంది అని వాళ్ళు చెప్పుకునే వాళ్ళంగా, మనం మంచి సామెతకి మంచి వాళ్ళంగా ఉండటానికి మనం అలాగ జీవించి ఆ బిడ్డలకి, నమ్మకమైన బిడ్డలకి, సంతానానికి తల్లులంగా ఉండేదానికి దేవుడు మనకి సహాయం చేసి దీవించి ఆశ్రయించను గాకమ్మ. దేవుడి వాక్యాన్ని దీవించను గాక. అక్క వందనాలక్క. వందనాలమ్మా. వందనాలండి. వందనాలమ్మా. ఈ సాయంకాల సమయంలో శ్రేష్టమైన సంగతులు దావీదు కుటుంబాన్ని గురించి, తల్లిని గురించి మనం విన్నాము. అవునమ్మా, దావీదు తల్లి మోయాబీరాలట. ఆమె పేరు నుజావేతు. మోయాబీరాయలు అయినప్పటికీ భర్తకు రావాల్సిన, తన ద్వారా రావాల్సిన గౌరవం ఏమాత్రం తక్కువ పడకుండా తానైనా కుటుంబానికి దూరంగా వెళ్ళిపోయింది, కానీ భర్తను గౌరవించిన స్త్రీగా ఉంది. ఆ న్యాయ సభలో సభ్యుడిగా ఉండటం, ఈమె మోయాబీరాలైనందువలన కొట్టివేయబడకుండా ఉండాలని తానే భర్తకు దూరం అయి త్యాగం చేసి భర్తను గౌరవించి ఆ న్యాయ సభలో ఆయనకు సీటు ఉండేటట్టుగా, అది కొట్టివేయబడకూడదు, ఆ ఘనత తగ్గకూడదు అని యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటంలాగా జీవించిన స్త్రీగా మనం చూస్తున్నామమ్మా. అన్యురాలైనప్పటికీ ఎంతో చక్కగా భర్త గౌరవానికి ఏమి తక్కువ కాకుండా ప్రవర్తించిన స్త్రీగా మనం చూస్తా ఉన్నాం. సేవకురాల్లాగా ఉండిపోయింది. శ్రేష్టమైన రీతిగా కుమారుణ్ణి పెంచినట్టుగా చూస్తుంది. ఇక్కడ జూమ్లో చాలా మంది తల్లులు ఉన్నారు. ఒకసారి మన జీవితాలు పరిశీలించుకుందాం. నుజావేతు మోయాబీరాలైనా కానీ తన బిడ్డను దావీదును ఎంతో చక్కగా పెంచింది. హృదయానుసారుడుగా, దేవునికి ఇష్టానుసారుడుగా ఉండేలాగా పెంచింది. మనం ఎలా పెంచాం ఒకసారి ప్రశ్నించుకుందాం. మీరందరూ చాలా మంది బిడ్డల్ని పెంచారు, దేవునికి స్తోత్రాలు. మరి ఆ బిడ్డలు దావీదు లాంటి బిడ్డలుగా ఉన్నారా? లోకంలో కలిసిపోయారా? దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఉన్నారా? దేవునికి ఘనత తెచ్చే బిడ్డలుగా ఉన్నారా? ఒకసారి పరిశీలించుకోవాలి. శ్రేష్టమైన రీతిలో నుజావేతు తన కుమారుణ్ణి పెంచింది. అన్యురాలుగా ఉండి ప్రభువు నమ్ముకున్నారు. ఇద్దరు మోయాబు స్త్రీలు ఎంతో శ్రేష్టమైన వాళ్ళుగా, రూతు మరి నుజావేతును మనం చూస్తా ఉన్నామమ్మా. గొప్ప రాజుని ఎంతో చక్కగా పెంచింది. ఎలాంటి దైవికమైన స్వభావం కలిగిన కుమారుడిగా, క్రీస్తు యేసు పోలికలు కనిపించాయి. షిమి తన్నే శపిస్తున్నా కానీ తన చుట్టూ ఉండే వాళ్ళు అందరూ అతన్ని చంపాలా అంటే అతన్ని శపించనివ్వండి, యెహోవా సెలవు ఇచ్చాడు, మీరు అడ్డగించొద్దని చెప్పాడు.
ప్రభు తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించమన్నట్టు వాళ్ళు అంటున్న వాటినన్నిటిని కలువరి శిలువ మీద భరించినట్టు దావీదు కూడా ఏమాత్రం ప్రతీకారం తీర్చుకున్నట్టు మనకు కనిపించట్లేదు. కీర్తనలు 150 ఉంటే 73 కీర్తనలు చాలా చిన్న వయసులోనే 25 సంవత్సరాల లోపే రాశాడని సోదరి చెప్పుకొచ్చింది. అవునమ్మా, తల్లి నమ్మింది యెహోవా యందు భయభక్తులు నేర్పించింది కుమారుడికి. మరి మన పిల్లలకి మనం ఎలా నేర్పిస్తున్నాం, మన బిడ్డల్ని మనం ఎలా తయారు చేస్తున్నాం? అన్యురాలైన నుజావేతు దావీదును ఎంతో చక్కగా పెంచింది ఇది. ఆయన 2 సార్లు కోట్ చేశాడు వాళ్ళ తల్లిని కదా, నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడను. 116 కీర్తనలో 86 కీర్తనలో 16 వచనంలో నీ సేవకురాలి కుమారుడు అంటే తల్లికి ఎంత భక్తిపర్రాలో అది జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడితో. అయ్యా నన్ను కరుణించు, నేను నీ సేవకుడిని సేవకురాలి కుమారుడిని. ప్రతిసారి వాళ్ళ తల్లిని కోట్ చేస్తున్నాడంటే ఆమె ఎంతో భక్తిపర్రాలు, దేవునికి దగ్గరగా ఉన్న స్త్రీగా ఉంది. ఈయన కూడా దేవుణ్ణి మందను మేపుకుంటూ తల్లి ఇంటిని వదిలేసి చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలు పొందాడు. ఏందో ఈ వారం మనకి ఆదివారం కెజా సిస్టర్ గారు నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములని దావీదు జీవితంలోనే ఒక 10 ఆయన శ్రమలను గుర్తు చేశారు కదా మనకి. మరలా తిరిగి ఈ దినాన సుధా ప్రసాద్ సిస్టర్ కూడా దావీదుని గుర్తు చేస్తుందంటే దావీదు జీవితాన్ని మన ముందు దేవుడు 2 టైమ్స్ పెట్టాడు. అవునమ్మా, మనం మన తల్లిని, మనం తల్లిదండ్రులు మనల్ని పెంచిన విధానం మనం ఎలా పెంచుతున్నామో ఒకసారి పరిశీలన చేసుకుందాం. మరి మనం పెంచిన వాళ్ళే సమాజానికి మనం అందిస్తున్నాం, సంఘానికి మనం అందిస్తున్నాం. మరి దావీదు లాంటి బిడ్డలను పెంచుంటే సంఘాలకు కూడా ఎంతో ప్రయోజనం. ఆయన ధైర్యాన్ని బోధించింది ఆ తల్లి. అరణ్యవాసంలో పశువుల్ని గొర్రెల్ని మేపుకుంటూ మరి సింహం వచ్చినప్పుడు, ఎలుగుబంటి వచ్చినప్పుడు చీల్చేశాడు చిన్నవాడే. అదే రీతిగా గొల్యాతును కూడా పడగొట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఆ ఒడిసెల రాళ్ళే తన ఆయుధం ఏంటంటే ఒడిసెల రాయే. ఆ సింహాల మీదకి ఒడిసెల రాయిని కొట్టాడు. తిరిగి ఫిలిస్తీయుడైన గొల్యాతు మీదకి కూడా కొట్టగలిగి 6 మూరల జానడు ఎత్తుగలిగిన అజానుబాహుణ్ణి బాలుడైన దావీదు ఒక్క ఒడిసెల రాయితోటి కింద కూలదోశాడు. అతని మీదకి ఎక్కి అతని కత్తి ఖడ్గంతో అతన్ని చంపినట్టుగా, తల ఛేదించినట్టుగా చూస్తా ఉన్నాం. అవునమ్మ, చాలా ధైర్యాన్ని బోధించింది తల్లి. అరణ్యంలో ఉంటూ పశువులను మేపుకుంటూ ఎంతో ధైర్యవంతుడిగా దావీదు ఉన్నట్టు చూస్తా ఉన్నాం. ఎంత భక్తిపరుడు అంటే ఒక్క వరం అడిగాడంట. ఏంది ఆ వరం అంటే, రాజులుగా ఉండి ఆయన కానీ కుమారుడు కానీ చక్కటి వరాలు అడిగారు. దేవుణ్ణి మెప్పించగలిగిన వరాలు, దేవునికి అనుకూలమైన ప్రార్థనలు చేశారు ఇద్దరు. ఏంటంటే యెహోవా ప్రసన్నత చూడడానికి, ఆయన ఆలయంలో ఆయన్ని ధ్యానించడానికి, జీవితకాలం అంతా దేవుని మందిరంలో ఉండాలి అనుకున్నారు. ఎంత భక్తిపరుడుగా పెంచింది తల్లి. మన జీవితకాలం అంతా నా అంతఃపురంలో వైభవంగా సుఖంతో బతకాల అనుకోలేదు, కానీ మందిరంలో చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చెంది. అవునమ్మ, ఈ రోజులలో మందిరాలు ఎగ్గొట్టే వాళ్ళకి చాలా గొడ్డలు పెట్టి మాట కదా. మందిరం అంటేనే అటొచ్చట పరిగెత్తే వాళ్ళు బోళ్ళంతమంది దినాలలో. మందిరంలో కాళ్ళు నిలవటం లేదు, కూర్చోలేకపోతున్నారు. అయిపోకముందే పక్కన ఉన్న వాళ్ళకి వందనాలు అనేసి పరిగెత్తి వెళ్ళిపోతా ఉన్నారు. అంటే వాళ్ళకి ఇల్లే శ్రేష్టంగా ఉంది. నిజమే, ఈ దినాల్లో ఆధునికీకరణ జరిగి మంచి ఏసీలు, బ్రహ్మాండమైన హౌసెస్ ఉన్నాయి, దేవుడిచ్చాడు. అయితే మందిరాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన జీవితకాలం అంతా దేవుని మందిరంలో నివాసం చేయాలని కోరుకున్న దావీదుని, ఎంతో భక్తిపరుడైన దావీదును నుజావేతు సమాజానికి అందించి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. తన కష్టాల్లో ఉండి అదుల్లాము గుహలో ఉంటే 400 మందిని ఆదరించే మంచి మనస్సు కలిగిన వాడుగా ఉన్నట్టు చూస్తున్నాం. మందసాన్ని ఎంతో శ్రద్ధ భక్తులతో మరి నాట్యం ఆడుతూ తీసుకొచ్చి అందరికి భక్ష్యాలు పంచినట్టుగా, ఎంతో అసలు దాన్ని నాట్యం ఆడటం అంటే మరి మీకాలైతే ఎంతో అసహించుకుంది.
కానీ దేవుని సన్నిధిలో నాట్యం ఆడటం అనేది అంటే దేవుని సన్నిధిని ఎంతగానో ప్రేమించిన దావీదుగా చూస్తాను. అమ్మ అంత చక్కటి కుమారుణ్ణి పెంచిన నుజావెత్తుగా మనం తల్లిని చూస్తా ఉన్నాం. మరి ఇప్పుడు చిన్న బిడ్డలు ఉన్న వాళ్ళు అలాంటి పెంపకాలు పెంచాలి. ఆల్రెడీ పెంచేసిన వాళ్ళది ఇంక వేరే విషయం లేదు, దాన్ని మనం ఏం చేయలేము. ఇప్పుడు పసిబిడ్డలు ఉన్న వాళ్ళందరూ నుజావెత్ ఎంత భక్తిగా మాదిరి చూపెట్టిందో కుమారుడికి, అలాంటి మాదిరి మన బిడ్డలకు మీ బిడ్డలకు మీరు చూపెట్టే వాళ్ళుగా ఉండాలి. తల్లి మాదిరిని, మా తల్లి ప్రార్థనా పదాలు, మా తల్లి మాకు ఇట్లా భక్తి నేర్పించింది అని చెప్పుకోగలిగే రీతిగా ఇప్పుడు 2 సార్లు ప్రభు దగ్గరే మొరపెడుతున్నాను, నీ సేవకురాలు కుమారునయ్యా నాకు సహాయం చేయన్నట్టు వేడుకుంటా ఉన్నాడు దావీదు. తనకు మీదకి వస్తున్న శత్రువుల్ని ఎంతగా క్షమించి, అసలు షిమీని మిగతా వాళ్ళందరూ చంపేయాలంటే వద్దు వద్దు, అతన్ని నన్ను శపింపనివ్వండి, యెహోవానే సెలవిచ్చాడు అని ఒప్పుకున్నట్టుగా చూస్తున్నాం. మరి శ్రేష్టమైన రీతిగా నుజావెత్ తన కుమారుణ్ణి పెంచిందమ్మా. అలాగ ప్రతి తల్లి తన బిడ్డల్ని పెంచాలి. దావీదు లాంటి హృదయానుసారుడు, ఇష్టానుసారుడుగా పెద్దవాళ్ళు అయ్యాక ఉండాలి. దైవ భయము, దైవ భక్తి కలిగిన బిడ్డలుగా ఉండేటట్టుగా మనం పెంచితే సంఘానికి, సమాజానికి, అందరికీ ఎంతో ప్రయోజనకరం. శ్రేష్టమైన సంగతులు వివరించిన సుధా ప్రసాద్ సిస్టర్ గారికి మన జూమ్ తరఫునమ్మ ఎస్తేర్ ప్రేయర్ వారియర్ గ్రూప్ తరఫున వందనాలు తెలియజేసుకుంటున్నాం. అక్క వందనాలు వందనాలు సుధా అక్క. ప్రసాద్.